ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रताप स्वामिने नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने नामिने। नमस्ते सरस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। ఈ యొక్క మందిరంలో గౌర నిత్యాయ్ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వారిని ఇక్కడ ఉంచి ప్రచారం చేయాలని చెప్పి శివానంద నిమాయ్ ప్రభు సంకల్పం చేశారు. చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణుడు, నిత్యానంద మహాప్రభు వచ్చి బలరాముడు. ఒకసారి కృష్ణలీలలో ఇమలీతల్ అనేటువంటి ప్రదేశంలో బృందావనంలో శ్రీమతి రాధారాణి ఒక పండు, చింతపండు, దాని మీద కాలు వేసి జారి పడుతుందన్నమాట. ప్రతిసారి రాధారాణి గోపికలు కృష్ణుడిని ఆట పట్టిస్తూ ఉంటారు. ఈసారి కృష్ణుడికి అవకాశం లభించింది. రాధారాణి కింద పడేసరికి ఆమెను వెటకారంగా ఆమెను ఎక్కిరించడం మొదలు పెట్టారు. రాధారాణి ఆగ్రహించి అలిగి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతుంది. ఆమె శపిస్తుంది కూడా. ఏమని అంటే, ఈ వ్రజమండలంలో ఎక్కడా కూడా చింత కాయదు, పండు పండదు అని. అందుకని బృందావనంలో మీరు ఎక్కడా కూడా చింత చెట్టు ఉన్నా కానీ కాయదు, పండదు అనమాట, పండు ఉండదు. ఆమె శాపం వల్ల. సో ఆమె వెళ్ళిపోయింది. సో రాధారాణి యొక్క విరహంలో కృష్ణుడు అక్కడ కూర్చొని ఆ రాధా భావనలో ఆమె మీద ధ్యానం చేశాడు. చేస్తే నీలివర్ణంలో ఉండేటువంటి కృష్ణుడు రాధావర్ణం ఆమె మీద ఎంత ధ్యానం చేశాడంటే ఆమె యొక్క వర్ణం ఈయనకు వచ్చేసింది. ఆమె రంగు బంగారు ఛాయ, ఆ యొక్క ఛాయ ఈయనకు వచ్చేసింది అనమాట. వచ్చేసి కృష్ణుడు కృష్ణలీలలోనే చైతన్య మహాప్రభుగా ఆ ఇమలీతల్ అన్నటువంటి ప్రదేశంలో దర్శనమిచ్చారనమాట. తర్వాత రుక్మిణీదేవి ఒకసారి కృష్ణుడికి పాదసేవ చేస్తూ ఆమె చెప్పింది. ఏమనిందంటే, మిమ్మల్ని అందరూ పూర్ణ పురుషోత్తముడు అంటారు, కానీ పూర్ణ పురుషోత్తముడు అంటే అన్నీ అనుభవించినటువంటి వ్యక్తి, కానీ మీరు అనుభవించింది ఒకటి ఉంది. అదేంటి దేవి అన్నాడు భగవంతుడు. భక్తుడు స్వయంగా మీకోసం ఎంత పరితాపం చెందుతాడో దాన్ని మీరు అనుభవించలేదు. అప్పుడు భగవంతునిలో ఒక కోరిక కలిగిందంట, నేను భక్తావతారిగా అవతరించాలా అని. ఆ కోరిక యొక్క రూపమే కృష్ణ చైతన్య మహాప్రభు. కృష్ణుడే భక్తుని రూపంలో కృష్ణ చైతన్యుడిగా 580 సంవత్సరాల క్రిందట వెస్ట్ బెంగాల్ మాయాపూర్ లో ఆయన అవతరించాడు. మరి ఆయన దేనికి అవతరించారు అంటే, ఈ యొక్క కలియుగంలో మోక్షం పొందడం కోసం నామ సంకీర్తన. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. సో ఈ యొక్క నామ సంకీర్తన ఉద్యమాన్ని
ప్రారంభించడం కోసం చైతన్య మహాప్రభు ఆయన అవతరించారు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఈ సంకీర్తనని ప్రచారం చేశారు. ఆయన అవతరించినప్పుడు ఆయన ఏడ్చేవాడంట. ఎంత సముదాయించినా గానీ ఏడుపు ఆపేవాడు కాదు. అప్పుడు సచీమాత తల్లి ఆమె అందరినీ పిలిచింది, చుట్టుపక్కల వాళ్ళని, మా పిల్లవాడు ఏంటో బుక్క పెట్టి ఏడ్చేస్తున్నాడు, మీరు కొంచెం నాకు సహాయం చేయండి వాడికి ఏడుపు ఆపడానికి. అంటే వాళ్ళు కూడా నాన్న, బుజ్జి, చిచ్చి, మికి అని చెప్పి ఏదో రకరకాల ప్రయత్నాలు చేశారు. చేస్తే ఆయన ఏమి ఏడుపు ఆడట్లేదు. ఎవరో వాళ్ళల్లో ఒక ఆమె హరి బోల్ హరి బోల్ హరే కృష్ణ అనింది. ఎప్పుడైతే ఆమె హరే కృష్ణ హరి బోల్ అనిందో అప్పుడు ఈయన ఏడు పాపేశాడు. అప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఈయన ఏడు పాపాలా అంటే హరే కృష్ణ అని చెప్పి అనాలా అని చెప్పి వాళ్ళు కీర్తన చేయడం మొదలు పెట్టారు. సో దాని అర్థం ఏంటి అంటే మన జీవితాల్లో కూడా మన ఏడుపులు మనం ఆపాలంటే ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనిషి తన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు అవి పోవాలా అంటే ఖచ్చితంగా మనం భగవత్ నామ స్మరణ చేయాలా. పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు, కృష్ణ లీలలు శ్రవణం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అంటే అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తాడు, శోక మోహ భయ వర్జిత. శోకము దుఃఖం పోతుంది కృష్ణ లీలలు వింటే, మోహము మాయ పోతుంది, భయం పోతుంది, తర్వాత భక్తి ఉద్భవిస్తుంది. సో కృష్ణ లీలలు వింటే శోక మోహ భయ వర్జిత, శోకము మోహము భయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఎవరికైనా జీవితంలో శోకం పోవాలా, మోహం పోవాలా, భయం పోవాలా అంటే వాళ్ళు ఏం చేయాలా? కృష్ణ కథల్ని వినాలా, కృష్ణ నామ సంకీర్తన చేయాలా. అవి చేస్తే ఈ యొక్కవన్నీ కూడా పోతాయి. ఈరోజు ఆనందంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మనోళ్ళు. సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు. మొన్న నేనేదో నా ప్రోగ్రామ్ ఫేస్బుక్ లో చూడడానికి ఎంతమంది చూసారు ఏంటి అని చూస్తుంటే ఇంకేదో వచ్చింది. దాంట్లో ఏదో కొత్త సినిమాకి రిలీజ్ అయిన వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. జెండు బాంబు కొనుక్కోవాలా, జెండు బాంబు కొనుక్కోవాలా అంటున్నాడు వాడు. 600 ఆ భాషలో మనం మాట్లాడలేం. సో జెండు బాంబు ఎందుకు వచ్చిందయ్యా, ఎందుకు వచ్చింది? డబ్బిచ్చి జెండు బాంబు కొనుక్కోవాలండి. అదే మీరు కృష్ణ కీర్తన చేయండి, కృష్ణుని యొక్క లీలల శ్రవణం చేయండి, ఇవన్నీ చేస్తే ఆనందం. చైతన్య మహాప్రభు అదే చెప్పారు, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ శ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ శ్రీకృష్ణుని యొక్క సంకీర్తన ఉద్యమంలో ఆనందాంబుది వర్ధనం, ప్రతి అడుగులో కూడా పూర్ణామృతాన్ని మనం సేవిస్తే ఎంత ఆనందాన్ని పొందుతామో అంత ఆనందం ఈ నామ సంకీర్తన ఉద్యమంలో ఉందన్నమాట. నామ సంకీర్తన ఉద్యమంలో ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను నేను, ఇద్దరు దంపతులు హైదరాబాద్ లో ఉపన్యాసం అయిన తర్వాత వచ్చి నాతో భార్య భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే, గురువు గారు ఈయన పడుకుంటాడు, నిద్రపోడు, పడుకొని అంటుంటాడు అని. నాకు నిద్ర పట్టదు ఆయన అట్ట అంటుంటే నేను అన్నాను, ఎందుకయ్యా పడుకొని నిద్రపోవచ్చు కదా, ఎందుకు అని చెప్పంటావు. అంటే ఆయన అన్నాడు, ఏం చెప్పమంటారు గురువు గారు, రోజంతా వ్యాపారంలో రకరకాల టెన్షన్స్, పడుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది, అందుకని చెప్పి అటు ఇటు అని చెప్పి దొరుకుతుంటా అన్నాడు. అంటే పాపం వాళ్ళు చెప్పుకున్నారు, చెప్పుకోకుండా ఎంతమంది ఉన్నారు. ప్రిస్టేజ్ కదా మనకు, ఇవన్నీ చెప్పుకో. ఆయన ఏదో నిజాయితీగా చెప్పుకున్నాడు ఆయన ప్రాబ్లం ఏంటో, కానీ ప్రపంచంలో చెప్పుకోకుండా చాలా మంది ఒకవేళ బయట కనకపోయినా లోపల అంటుంటారు. అందుకనే చూడండి ముఖాలు అందరి కూడా చిట్లించుకొని ఉంటారు ఎప్పుడు, హ్యాపీగా ఎవడు ఉంటాడు. సో అందరికీ ఎప్పుడు టెన్షన్స్, జీవితం అట్లా ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఆనందం పొందేటువంటి సూత్రమే తెలియదు, ఆనందం పొందే సూత్రమే తెలియదు. ఇప్పుడు ఆ కూలర్ రన్ అవుతా ఉంది, ఫ్యాన్లు రన్ అవుతాయి, ఇవన్నీ కూడా కరెంట్ తో కనెక్షన్ ఉంటేనే అవన్నీ తిరుగుతాయి. అట్లాగే
ఆనంద సాగరుడైనటువంటి భగవంతునితో మన కనెక్షన్ ఉండేవాడే హ్యాపీగా ఉంటాడు. నేను చాలా సార్లు చాలా మంది చెప్తే వింటాను అనమాట. ఒక ఆయన, నేను ఒక దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, గురువు గారు వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు తెలుసా, ఎప్పుడన్నా హ్యాపీ ఫేసులు చూడాలంటే ఇస్కాన్ గుడికి వెళ్ళు. ఆ కీర్తనలో అక్కడంతా కూడా వాళ్ళు ఎంత ఆనందంగా మనుషులు కనిపిస్తారంటే చాలా ఆనందంగా కనిపిస్తారు. బయట ప్రపంచంలో వాళ్ళు చిట్టించుకొని ఉంటారు రా నాయన, అసలు జీవకాలం ఉండదు. ఆ ఇస్కాన్ గుడికి వెళ్ళు, వాళ్ళు ఎంతో కళగా ఉంటారు. తర్వాత ఇంకోటి కూడా అన్నాడులేండి, అది ఎందుకు కాంట్రవర్సీ. అది వేరే వాళ్ళు ఉంటారు చూడు, మరి ఆ బుట్లు గిట్లు తీసేసి విధురాళ్ళలాగా అదో అవి చూడలేము వాళ్ళ ముఖాలు. కానీ ఇస్కాన్ గుడికి బ్రహ్మాండంగా ఉంటారు, అందరు కళకళగా ఉంటారు, ఏదో వైకుంఠంలో ఉన్నట్టుంటుంది ఇస్కాన్ అని చెప్పి అన్నాడు. ఎందుకని అంటే కేవలం కృష్ణనామ సంకీర్తన ద్వారా. ప్రభుపాద్ స్వామీజీ అమెరికాకి వెళ్ళి ఒక ఆయన అడిగారు, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేశారు మా అమెరికన్లకి అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు సింపుల్ గా, అప్పుడు జీవితంలో అన్ని అనుభవించేశారు, తినని తిండి లేదు, బొద్దింకల దగ్గర నుంచి అన్ని తినేశారు వాళ్ళు, తర్వాత తాగని పానీయం లేదు, అన్నీ చేశారు, కానీ ఆనందం రావట్లేదు. అందుకని వాళ్ళు జీవితంలో ఏం చేయాలో తెలియక హిప్పీలు జుట్లింటి దాకా పెంచేసుకొని జడలు కట్టేసి ఆమె తాగిన మత్తులో ఒక ప్రభుపాదులు వారి శిష్యులు చెప్తున్నారు, ఎంత నీచమైన పరిస్థితి అంటే వాళ్ళ మత్తులో వాళ్ళు విసర్జించిన మలం మీదే దొలుతూ ఉంటారంట. అంత దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. సో హిప్పీలు అన్నారు, వాళ్ళని హిప్పీ కల్చర్ అన్నారు. సో ప్రభుపాదులు వారు చెప్పారు, ఏం చేశానని అంటున్నారు కదా మీరు, హిప్పీల్ని హ్యాపీలు చేశానని చెప్పారు. హిప్పీల్ని హ్యాపీలు చేశారని చెప్పారు. సో ముఖ్యంగా ఏంటి అంటే ఆయన చాలా సింపుల్ గా చెప్పారు మనకు అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు చేపను నీటిలో నుంచి బయటకు తీసేసి పంచపక్ష పరిమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాలు చనిపోతుంది. ఎందువల్ల అంటే దాని యొక్క శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఏంటి అంటే పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. సో ఆ సంబంధం ఏర్పడితేనే, ఎట్లాగా కరెక్ట్ కనెక్షన్ ఆ కూలర్ కుంటేనే అది ఎట తిరుగుతుందో, మనం కూడా ఆ పరమాత్మ ఆనంద సాగరుడు ఆయనతోటి సంబంధం ఏర్పరచుకుంటేనే మనం కూడా హ్యాపీగా ఉండేదాన్ని. కార్టూన్ లో ఇట్టంటే హ్యాపీ బొమ్మ, ఇట్టంటే సాడ్. సో మనం ఏంటి అంటే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు మూతి ఇట్టుంటది, భగవంతుడితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళ మూతి ఇట్టుంటది. ఏది కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు, యజ్ఞై సంకీర్తన యజంతే హి సుమేధసః. యజ్ఞై సంకీర్తన ప్రాయర్. ఈ సంకీర్తన ప్రాయంలో, ఈ యొక్క యజ్ఞంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో, యజంతే హి సుమేధస, వాళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అండి, మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే అదేదో పనికి మాలిన వాళ్ళు, ఇంక దేనికి ఉపయోగం లేని వాళ్ళు ఎన్నుకోండి. కాదు, ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినోడే నిజమైనటువంటి తెలివి గలవాడు. ఎందువల్ల అంటే ఆడికి తెలుసు జీవితం ఎట్లా గడిపితే హ్యాపీగా ఉంటాం అనేది ఆడికి తెలుసు అనమాట. అందుకని చెప్పి వాళ్ళు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు అనమాట. సో అందువల్ల ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన జీవితంలో అన్ని అనుభవించేశాడంట. అనుభవించేసి నది దగ్గరికి వెళ్ళిపోయి కాలక్షేపానికి చేపలు పడుతున్నాడంట. బాగా డబ్బుండే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా, అందుకని పోయి ఒక గ్యాలం ఒకటి పెట్టుకొని నీళ్ళలో వేసి కూర్చొని వాడు అవి పట్టుకుంటే చాలా గ్రేట్ అనుకుంటాడు. మామూలుగా చేపలు పట్టుకునే వాళ్ళందరూ చేసే పని అదే, అదేం పెద్ద ఇది కాదు. సో వాడట చేపలు పట్టుకుంటుంటే పక్కన ఒక పిల్లోడు ప్రశాంతంగా అటు కూర్చొని గాల్లోకి చూస్తున్నాడంట. చూస్తుంటే ఆ ముసలోడు ఆయన మీద కరుణ వచ్చిందంట. అరే, ఈ యవ్వనంలో నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, గాల్లోకి చూస్తా అన్నాడంట. మరి ఏం చేయాలండి అన్నాడు. బాగా చదవాలో అన్నాడు. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించాలి అన్నాడు. తర్వాత ఏం చేయాలి ఏంది అన్నాడు.
పెళ్లి చేసుకోవాలి అన్నాడు. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. పిల్లలు కనాలా అన్నాడు. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలా. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా అన్నాడు. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. వాళ్ళకి మనవలు పుట్టేటట్టు చేయాలన్నాడు. తర్వాత ఏం చేయాలండి అన్నాడు. తర్వాత నాలాగా ఒక గేలం ఒకటి తీసుకొని వచ్చి ఈ నది దగ్గర కూర్చొని టైం పాస్కి చేపలు పట్టాలా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, ఒరి పనికిమాలనోడా, ఆ చెత్త చెదారం అంతా దొల్లి పల్టీలు కొట్టి అంతా చేసి వచ్చి నువ్వు టైం పాస్కి ఇక్కడ కాలక్షేపం చేస్తున్నావు, నేను ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నాను అన్నాడు. నేను ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నాను అన్నాడంట. సో మనిషికి మనుష్య జీవితంలో నేను ఈవినింగ్ ప్రవచనాలు అదే చెప్తున్నాను. ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారి ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తారా, ప్యూన్కి ఎక్కువ ఇస్తారా చెప్పండి? ప్యూన్కే. ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకోసం ఇస్తారు? ప్యూన్ పని చేయాలనే. ఆయన బాధ్యతలు ఎక్కువ కాబట్టి, పెద్ద హయ్యర్ జాబ్ చేయాలి కాబట్టి ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఆఫీస్ ముందు ప్యూన్ కూర్చునే దగ్గర కూర్చొని ఆ ప్యూన్ చేసే పని చేస్తా ఉంటే ఆయన ఏమంటారు? పనికి మాలినోడు అంటారు. అవునా కాదు? మరి సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. దాంట్లో అన్ని జీవజాతుల్లోకి మనిషికి భగవంతుడు ఉన్నతమైన ఫెసిలిటీస్ ఇచ్చాడా లేదా? అంగీకరిస్తారా? ఎంతమంది అంగీకరిస్తారు? మనిషికి ఉన్నతమైన ఫెసిలిటీస్ ఇచ్చాడు భగవంతుడు. సో మనిషి ఆ ఉన్నతమైనటువంటి ఫెసిలిటీస్ అవన్నీ కూడా పొందిన తర్వాత కుక్కలు, పిల్లులు, పందులు చేసే పనులు చేస్తే అప్పుడు మనిషిని ఏమనాలా? ఐఏఎస్ ఆఫీసర్కి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాడు ప్యూర్ పని చేస్తే వాడు పనికి మాలినోడు అన్నారు. మరి ఇంత ఉన్నతమైన మనుష్య జన్మ తీసుకున్న తర్వాత జంతువులు చేసే పనే మనిషి చేస్తే ఏమవుతుంది? సో అందుకనే మహాభారతం ఏం చెప్తుంది అంటే, ఆహార నిద్ర భయమైతునంశ సమన్భవేతాం పశుభి నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మే నహీన పశుహి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తాడు. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మే నహీన పశుహి సమానం. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. చక్కెర యొక్క ధర్మం ఏంటి? ఉప్పగా ఉంటది కదా? తీగా ఉంటుందా? అవును, నేను మర్చిపోయాను. మరి ఉప్పు యొక్క ధర్మం తీగా ఉంటుందా? ఉప్పుగా ఉంటుంది కదా? మరి ఆత్మ యొక్క ధర్మం ఏంటి అంటే పరమాత్మను సేవించుకోవడం. ఇది ఆత్మ యొక్క ధర్మం. ఆత్మ యొక్క ధర్మం. సో చైతన్య మహాప్రభు వచ్చి ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి ఆయన వెళ్ళిపోతూ భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వస్తారు, ఈ సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు, ప్రపంచమంతా కూడా ప్రచారం చేస్తారు అని చెప్పి చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ భగవద్గీత, భాగవతం వీటన్నిటినీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. అక్కడ కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేశారు. 10 సంవత్సరాల లోపల మనకు ఒక మందిరం ఏదైనా ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడాలి, అటువంటిది 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా 14 సార్లు తిరిగారు. 108 దేవాలయాలు కట్టారు. 108 దేవాలయాలు. వెస్ట్ వర్జీనియా అక్కడ 3000 ఎకరాల విస్తీర్ణం, బంగారుతో 10 ఎకరాల మందిరం బంగారుతో కట్టించారు ఆయన శిష్యులను. 70 వైదిక సంపుటాల గ్రంథాలు రాశారు. ఒక్క గ్రంథం చదవడానికి మనకు ఆ గ్రంథాలు 70 అవి ఒక్క జీవితం సరిపోదు అవి చదవడానికి. 10 సంవత్సరాలు అన్ని గ్రంథాలు రాశారు. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో వాటిని ఫిలాసఫీ టెక్స్ట్ బుక్స్ గా వాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో మనం చదవట్లేదు అన్నమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే మనిషి ఉన్నంత కాలం ఆనందంగా ఎట్లా జీవించాలా, జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా
భగవంతుణ్ణి ఎట్లా చేరుకోవాలా, భగవంతుణ్ణి ఎట్లా చేరుకోవాలి. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగిపోయింది, కానీ ఆనందం తగ్గిపోయింది కదా. కారణం ఏంటి చెప్పండి? మనుషుల్లో ప్రేమ లేదు, మనుషుల్లో ప్రేమ లేదు. ఎంతసేపు ఏంటంటే వ్యాపార ధోరణి, నువ్వేమిస్తావు నేనేమిస్తాను, నువ్వేమిస్తావు నేను. అది భార్యాభర్తల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, బంధువుల మధ్య అయినా. నేను ఉదయం కూడా ప్రవచనంలో రాజమండ్రిలో చెప్తూ ఉన్నాను, డబ్బులు లేకపోతే ఎవడు అసలు ఫ్రెండ్షిప్ చేయడు. మన దగ్గర డబ్బులు ఉంటే అందరూ అబ్బా ఏ దోస్తి అమ్మ నై చూడేగా అంటాడు. డబ్బులు లేకపోతే అరే తుమ్ కోన్ రే అంటాడు, నువ్వెవడురా అంటాడు. సో ప్రతిదీ కూడా ఏంటి అంటే డబ్బు మీద. అంటే నువ్వు ఒక అంగడికి వెళ్తే వాడు వస్తువులు ఊరికే ఇస్తాడా? డబ్బులు ఇస్తే ఇస్తాడు. దాన్ని ఏమంటారు? వ్యాపారం అంటారు. ఇప్పుడు కూడా డబ్బును బట్టే రిలేషన్షిప్ ఉందంటే అది వ్యాపారమే కదా. సో మెయిన్ ముఖ్యంగా ఆ రిలేషన్షిప్స్ చెడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటి ప్రేమతత్వం వ్యక్తుల్లో లేదు, వ్యక్తుల్లో లేదు. రిలేషన్షిప్స్ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 2 శవపేటికల్లో శవాలు పెట్టుకొని పోతా ఉన్నారంట. దాని వెనకాల ఒక కుక్క ఒకటి తోకాడించుకుంటూ పోతుందంటే దాని మెడలో మాలేస్తున్నారంట. ఆ కుక్క వెనకాల ఒక వ్యక్తి మెడలో మాలేసుకొని ఆనందంగా డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నాడంట. వాడి వెనకాల కొన్ని 100 మంది పరిగిస్తున్నారంట. ఈ సీన్ ఒకటి చూశాడు, వాడికి ఏం అర్థం కాలేదు. శవపేటికల్లో ఇద్దరిని తీసుకెళ్తున్నారు, ఒక కుక్కకి మెడలో మాలేస్తున్నారు, అది తోకాడించుకుంటూ పోతుంది. దాని వెనకాల ఒక వ్యక్తి మెడలో మాలేసుకుని చిందులేస్తా డాన్స్ చేస్తున్నాడు. వాడి వెనకాల 100 మంది ఇట్లా చేతులు చేసి పరిగిస్తున్నారంట. ఇటు చూసేసి ఆ మాల వేసుకొని డాన్స్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ శవపేటికల్లో ఎవరున్నారు అని అడిగారంట. అడిగితే వాడు నా భార్య నా అత్త ఉందన్నాడు. వాళ్ళు ఎట్ట చచ్చిపోయారు అన్నాడు. ఈ కుక్క చంపేసింది అన్నాడు. అప్పుడు వాడు అన్నాడంట, ఆ కుక్కను నాకు ఇస్తావా అన్నాడంట. వెనకాల మనుషుల్ని చూపించి చేతులు చేసుకుని వాళ్ళందరూ క్యూలో ఉన్నారు, వాళ్ళ వెనకాల పోయి నువ్వు నిలబడు అని చెప్పాడు. అంటే ఆ కుక్క అవసరం అంతమందికి ఉంది. రిలేషన్షిప్స్ ఆ రకంగా ఉన్నాయి సమాజంలో. ఇంతకుముందు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు వీటితోటి జీవనాన్ని గడిపేటన్నారు. ఇప్పుడు ఏంటంటే కేవలం టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. అందుకని చెప్పి తృప్తికరమైనటువంటి జీవితాలు ఎవరు గడపట్లేదు. ఇది ఏ మతంలో ఉన్న మానవుడైనా కానీ ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రస్తుతం. సో ప్రభుపాదుల వారు ఏంటి అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి వ్యక్తులకు, భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండితా సమదర్శన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. శునకాన్ని కూడా సమదృష్టితో చూస్తాడు అంటే తన సొంత వాళ్ళని చూడకుండా ఉంటాడా? ఈరోజు సొంత వాళ్ళని కూడా చూడలేకుండా ఉన్నారు అంటే కారణం ఏంటి అంటే మనుషులు యంత్రాల్లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ తిరిగేటువంటి ఫ్యాన్ లో గురువుగారు పోయి చేయబెట్టినా, శిష్యుడు పోయి చేయబెట్టినా కానీ కట్ చేసేస్తుంది. దానికి ఏం తెలియదు, యంత్రం. సో మనుషులు కూడా యంత్రాల్లాగా తయారవడం వల్ల ప్రేమలు, అనురాగాలు లేవను. సో ఆ ప్రేమ అన్నటువంటిది వ్యక్తుల్లో రావాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఆయన ఇచ్చిన సందేశాన్ని మనుషులు స్వీకరించాలా. అప్పుడే వ్యక్తుల్లో ప్రేమ వస్తుంది, వ్యక్తుల్లో ప్రేమ వస్తుంది. సో అందుకని ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ ప్రేమతత్వాన్ని, ఈ కృష్ణతత్వాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారనమాట. ఈ ప్రేమ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ప్రేమ అనేది వ్యక్తుల మధ్యలో ఉంటే అన్ని ఉంటాయి, అక్కడ అన్ని ఉంటాయి. ఇంతకుముందు వ్యక్తుల జీవితాల్లో ఆ ప్రేమ అనేది ఉండడం వల్ల వాళ్ళు విజయాల్ని సాధిస్తూ ఉన్నారనమాట. ఒకసారి ఒక ఇల్లాలు ఇంటి బయటకు వచ్చింది, 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరెవరండి అని అడిగింది. ఒక ఆయన అన్నాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. ఆమెనింది, మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అని. అమ్మ యజమాని లేడు కదా, యజమాని వస్తే అప్పుడు పిలవండి వస్తామన్నారు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టింది. తిన్న తర్వాత ఏమండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు, ఎవరిని పిలవమంటారు ఇంట్లోకి అంటే, ఆయన మన 3 స్వరూపాలు ఎవరు అంటే ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం.
ఆయన మంట అయిపోయి కొంచెం, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఏమండి సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి, విజయాన్ని పిలుద్దామండి అనింది ఈమె. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థం అవన్నీ, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. అప్పుడు దానికి అంగీకరించి ఆ ఇళ్ళలు బయటకు వచ్చి, అయ్యా ప్రేమ స్వరూపమా నువ్వు ఇంట్లోకి రా అని పిలిచింది. ఆయన లేచి ఇంట్లోకి వస్తుంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారు. ఆమె ఏమనిందంటే, అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని అంటే, వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు. సో అందువల్ల మీ గృహాలన్నీ కూడా ప్రేమతో నిండాలా అంటే ఆత్మస్వరూపాలుగా చూడాలా అందరినీ కూడా. సో ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి అంటే, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరికి సంబంధం ఉండదు. అత్తను చూస్తే కోడలు, కోడలను చూస్తే అత్త అంటుంది. ఆమె తినేటప్పుడు ఈయన టేబుల్ మీద కూర్చోదు, ఈమె తినేటప్పుడు ఆమె టేబుల్ మీద కూర్చోదు. అత్తకు ఒక టీవీ ఉంటది, కోడలకు ఒక టీవీ ఉంటది. ఒకే సీరియల్ ఇద్దరు కలిసి చూడరు. సీరియల్ కోసం కూడా కొట్టుకుంటారు తెలుసా. అత్తకి ఇష్టమైంది కోడలు పెట్టట్లేదని, కోడలికి ఇష్టమైన సీరియల్ అత్త పెట్టట్లేదని. సో అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకే ఇంట్లో ఉండి అటువంటి జీవితాన్ని గడిపితే ఎక్కడ ఆనందం ఉంటుంది చెప్పండి. ఎందువల్ల అంటే మనుషుల రిలేషన్షిప్స్ బాగపోతే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఉంటే మనుషులు దగ్గరగా ఉన్నా కానీ దూరంగా అయిపోతారు. నేను ఇంకో కథ కూడా చెప్పాను ఇంకోసారి. ఒక గురువు గారు శిష్యులు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారంట. ఏదో పండగ రోజు ఒక ఫ్యామిలీ కూడా వచ్చిందంట. వాళ్ళు మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటున్నారంట. తర్వాత ఆ ఫ్యామిలీ యజమాని పెద్దగా అరుస్తున్నాడంట. అరుస్తుంటే గురువు గారి శిష్యుని అడిగారంట, ఏంట్రా వాళ్ళు అట్లా అరుస్తున్నారన్నాడు. అప్పుడు శిష్యులు అట్లా చూసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెవుడు ఉన్నట్టుంది గురువుగారు, అందుకని పెద్దగా అరుస్తున్నారు అన్నాడు. మరి మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆయన వాయిస్ పెంచి అరుస్తున్నాడు అన్నాడు. అది కూడా కరెక్టే గురువుగారు, మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటున్నారు, మొదట్లో చెవుడు ఉంటే మరి మెల్లిగా ఇప్పుడు వచ్చింది అంటారా చెవుడు అన్నాడు. పిచ్చోడా ఇప్పుడు చెవుడు ఎట్లా వస్తాయి అన్నాడు. ఏమో అట్టయితే అర్థం కావట్లేదు గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారండి, వాళ్ళ మాటల మధ్యలో ఏదో యజమానికి కోపం వచ్చిందిరా. కోపం వస్తే ఏమవుతుంది అంటే మనుషులు దగ్గరగా ఉన్న హృదయాలు దూరం అయిపోతాయి. హృదయాలు ఎప్పుడైతే దూరం అయిపోతాయో వాయిస్ పెరుగుద్ది. హృదయం దూరం అయిపోయినప్పుడు మనిషి దగ్గరగా ఉన్నా అతనికి ఏమనిపిస్తుంది అంటే, వాడు భావజాలం దూరంగా ఉంది కాబట్టి అరుస్తాడు అంటాడు. పక్కనే ఉన్నాను అరుస్తాడు. సో కోపం వస్తే వ్యక్తులు దగ్గరగా ఉన్నా కానీ హృదయాలు దూరం అయిపోవడం వల్ల అరుచుకుంటారు. అదే ప్రేమగానుంటే మాట కూడా అవసరం లేదు, సైగలతో పనులు అయిపోతాయి ప్రేమ ఉంటే. సో ప్రేమకి కోపానికి వ్యత్యాసం అదనమాట, ప్రేమకి కోపానికి వ్యత్యాసం. సో అందువల్ల సమాజంలో ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం, ఆనందకరమైన జీవితం గడపాలంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండాలి. నేను అదే చెప్తాను. ఇప్పుడు అత్తగారు అంటారు, నా కూతుర్ని వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏపుకొని వస్తూ ఉన్నారు, ఎన్ని కష్టాలు పెడుతున్నారో అని చెప్పి ఈమె ఇక్కడ కూర్చొని బాధపడుతుంది. ఈమె కోడల్ని ఈమె ఏం చేస్తుంది? సో ఏం చేయాలి అప్పుడు అంటే, కోడల్లో కూతుర్ని చూసుకోవాలా, కోడల్లో కూతుర్ని చూసుకోవాలా, అప్పుడు హ్యాపీగా ఉంటారు. అందుకని మనం చూసే పర్సెప్షన్ మారిపోద్ది. ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనం చూసే దృష్టి మారిపోద్ది. సో ఆ రకమైనటువంటి దృష్టి ప్రతి ఒక్కరిలో వస్తే ప్రతి ఇల్లు వైకుంఠం కదా. వైకుంఠం వైరులు లేనిది వైకుంఠం. వైరులు ఉండరంట వైకుంఠంలో, అందరూ సోదర భావంతో ఉంటారు. వైరులు లేనిది వైకుంఠం. సో ఇళ్ళని వైకుంఠం చేయాలా అంటే వైకుంఠంలో ఎవరుంటారు? వైకుంఠంలో ఎవరుంటారు అది కూడా తెలియదు అంటండి. కొంచెం పెద్దగా చెప్పండి, నాకు తెలీదు, వినపడలేదు. మహావిష్ణువు ఉంటాడు. మహావిష్ణువు ఎందుకు అక్కడ ఉంటాడు? అక్కడ గొడవలు పడే వాళ్ళు ఎవరు ఉండరు.
గొడవలు పడే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ ప్రేమగా మెలుగుతూ ఉంటారు, అందుకని అక్కడ ఉంటాను. సో మన ఇంటిని కూడా భగవంతుడిని ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మనం గొడవలు లేకుండా చూసుకోవాలి, ప్రేమతత్వం ఉండేటట్టు చూసుకోవాలి. సో ప్రేమతత్వం ఉండేటట్టు చూసుకొని భగవంతుడు ఒక విషయం చెప్పాడు, నేను ఎక్కడుంటాను అంటే ఎత్రగా ఎంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేస్తాను. ఇస్కాన్ అనకాపల్లికి శివానంద నిమాయి ప్రభు ఎందుకు తీసుకొస్తున్నారంటే మీ ఇళ్ళన్నీ కూడా వైకుంఠంగా మార్చాలని ఆయన ఇక్కడికి సంకల్పం చేసి ఈ యొక్క సంకీర్తన భవనం అనేటువంటిది ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ప్రచారం చేసి మీ ఇళ్ళన్నీ కూడా వైకుంఠం లాగా మార్చాలని. ఎట్లా మార్చాలా? మీరందరూ నామం చేస్తేనే మారుద్ది. నామం చేస్తే మారుద్ది. ఏం నామం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నామం ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు? చాలా చాలా పవర్ఫుల్. ఒక్కసారి కృష్ణ అంటేనే ఎంతో పవర్ఫుల్. ఎవడో ఒకడు పూర్వానికి ఒక వేశ్యాలోలుడు అంట, వాడు చాలా పాపాత్ముడు. ఒకరోజు ఆ వేశ్యను కలవడానికి ఒక కాలువ దాటాల, నది దాటాల. ఆ పూలు తీసుకొని వెళ్తున్నాడంట వేశ్యను కలవడానికి. ఒక పువ్వు ఇంతకు ముందు వంతెనలు అట్లా లేవు, ఈ తాటి చెట్టు కాండాలు వంతెనలాగా వేసిండేవాడు. దాని మీద నడుచుకుంటూ పోతుంటే ఒక పువ్వు నీళ్ళలో పడిపోయిందంట. వాడు దాన్ని మళ్ళీ రికవర్ చేయలేక ప్రవాహంలో వెళ్ళిపోద్ది కదా కొట్టుకొని, వాడు ఏమన్నాడంటే కృష్ణార్పణం అన్నాడు ఎటకారంగా. వాడు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. చిత్రగుప్తుడు వాడు చిట్టాపత్తు చూశాడు, అయ్యా వీడు మహాపాపి, వీడు ఒక్క పుణ్యం కూడా జీవితంలో చేయలేదు, కానీ ఒక్కసారి మాత్రం వెటకారంగా కృష్ణార్పణం అన్నాడు అన్నాడు. అంటే అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు, ఇంకా మిగిలిన టైం అంతా నరకవాసి. నువ్వు నరకవాసివిరా నాయన, శాశ్వత నరకవాసి నువ్వు అని చెప్పాడంట. అయితే మొదట నరకంలో అనుభవించేసి తర్వాత 10 నిమిషాలు స్వర్గంలో అనుభవిస్తావా, లేకపోతే 10 నిమిషాలు మొదటి స్వర్గంలో అనుభవించేసి తర్వాత నరకంలో అనుభవిస్తావా అన్నాడు. అంటే వీడి తెలివైనడు 10 నిమిషాలు మొదటి స్వర్గంలో అనుభవించేసి వచ్చేస్తాను స్వామి అన్నాడు. సో వీడికి ఒక పుష్ప విమానం అరేంజ్ చేశారు. వాడు ఆ పుష్ప విమానంలో ఎక్కేశాడు. దానిలో అనుకుంటున్నాడంట, ఒరే హరే కృష్ణ భక్తులు చాలాసార్లు చెప్పారు నాకు హరే కృష్ణ అనరా అని, నాకు ఎంత పవర్ఫుల్ అని తెలియక వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నేను అనలేదు. ఇప్పుడు అర్థమైపోయింది నాకు, ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఇంత ఫలితమా, అది ముందు తెలుసుంటే నేను ఎన్నోసార్లు అనుండేవాడిని కదా అన్నాడు. పెద్దోళ్ళు అందుకే చెప్పారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది అని చెప్పి. సో మొదట మనం చెప్తున్నాం చెయ్యండి రా నాయన అంటే మనం చేస్తాంలే గురుగారు, చేస్తాంలేండి. ఒరే నీకోసం కదరా నాయన చెప్తున్నాం, నీకోసం చెప్తున్నాం. సరే వాడు అంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలా, ఎవరు చేసిన కర్మ ఫలాలు వాడే అనుభవిస్తాడంట. నేను నిన్న ఒక కథ చెప్తా ఉన్నాను. ఒక రాజు 3 మంత్రులను పిలిచాడంట. పిలిచి 3కి 3 పెద్ద పెద్ద గోనె సంచులు ఇచ్చాడంట. ఇచ్చి మన అంతఃపురం పక్కన పెద్ద తోట ఉంది, మంచి పండ్లు ఉన్నాయి, జీడిపప్పు ఉంటుంది, బాదం పప్పు ఉంటుంది, రకరకాల పండ్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ సంచులు నిండుకు నింపుకొని మంచివన్నీ వచ్చేయండి రా అన్నాడు. ఒకడు వెళ్ళాడు, రాజుగారు చెప్పినట్టుగానే మంచివి ఏరుకునేదానికి కొంచెం టైం పట్టింది, మంచివన్నీ ఏరుకొని వచ్చేసాడు. ఇంకోడు రాజుగారు ఏం చూస్తాడు, ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో మంచివా చెడ్డవా ఏం దొరికితే అవి నింపేసుకుందామని మంచివి చెడ్డవి అని నింపేసుకున్నాడు. ఇంకోటి అసలు సోంబేరి, అసలు తోటదాకా వెళ్ళడం ఆయనకి, రాజు ఏమన్నా చూస్తాడా ఏంటి అని చెప్పి ఆ రాజు అంతఃపురం ముందు ఉన్నటువంటి చెత్త కుండీలో చెత్త అంతా నింపేసుకున్నాడు. 3 వెళ్ళి ఆ గోన్ సంచులు నింపుకొని రాజుగారి ముందు నిలబడ్డాడు.
రాజుగారు ఏమన్నారంటే, మొన్నటి రోజున మీరు ముగ్గురు కలిసి నాకు అపరాధం చేశారు, దానికి పర్యవసానంగా మీ ముగ్గురిని 4 రోజులు జైల్లో పెడుతున్నాను, ఏదైతే సంచుల్లో సేకరించుకున్నారో అది తింటూ 4 రోజులు మీరు బతకాలన్నాడు. అర్థమైందా పాయింట్? మంచివి ఏరుకున్నాడు, 4 రోజులు హ్యాపీ రిసార్ట్ లో ఉన్నట్టుగా ఆడు గడిపేశాడు. మంచివి చెడ్డవి, మంచివి అయిపోయాయి, చెడ్డ తిని అనారోగ్యంతో చచ్చాడు. మూడో వాడు చెత్త నింపుకున్నాడు. వీడేమనుకున్నాడు, రాజు అసలు చూస్తాడా, మనం కూడా ఏంటంటే దేవుడు ఏమైనా చూస్తాడా మనం చేసేది, పాపం చేస్తే ఏమీ పర్వాలేదు అని చెప్పి పాపాలు చేస్తాం. కానీ నువ్వు కర్మఫలాలు అవి నువ్వే. వాడు చెత్త నింపుకున్నాడు, వాడికే అవకాశం ఇచ్చాడు రాజు, నువ్వే ఏరుకోమన్నాడు, వాడు చెత్త ఏరుకున్నాడు, దాని ఫలితం ఏంటి, చెత్త దిగి చచ్చాడు. సో అందుకని భగవంతుడు చూస్తున్నాడు, అది కాదు, భగవంతుడు చూడడానికి బయట లేడు, పరమాత్మగా హృదయంలోనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతిదీ రాసుకుంటున్నాడు, దాని ప్రకారం ఫలితాలు ఇస్తాడు. ఆయన్నే మనం అనడానికి లేదు, అబ్బా దేవుడు నాకు అన్ని కష్టాలే ఇస్తాడు, దేవుడు ఎందుకు ఇస్తాడు అని ఆయన నువ్వు చేసుకుందానికి కనిపిస్తున్నావు. ఇప్పుడు వీడు చెత్త ఏరుకున్నాడు, రాజు నాకు కష్టాలు ఇచ్చాడు, చెత్త ఇచ్చాడంటే వాడిని చెప్తూ కొట్టాలి, అంతే కదా. రాజు ఇచ్చాడు చెత్త, వీడే కదా ఏరుకునిందే. మరి పాపాలు భగవంతుడు చేశాడా, వీడిగా చేసిందే. మరి భగవంతుడు ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తావు? నువ్వు చేసిన పాపాలకి నీకు కష్టాలు వస్తే పాపం అని దేని అన్నారు? వేరే వ్యక్తికి కసిగే కష్టాన్ని పాపం అన్నారు. వాడిని నువ్వు కొట్టావు, రేపు ఇంకోటి నేను కొడతాడు, కర్మ సిద్ధాంతం అది. వాడి కొట్టేసి నన్ను ఎవడు కొట్టకూడదు అంటే ఎదటి కుదురుద్ది? ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇటువంటి భక్తి కేంద్రాల్లో మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. చెప్పేవాళ్ళు లేరు ఈరోజు. నేను కాలేజీలకి అక్కడికి వెళ్తాను, వెళ్ళి ఉపన్యాసం ఇస్తే ఆ విద్యార్థులు అంటారు, ఈ గంట సేపు చక్కటి మాటలు చెప్పారు, మా తల్లిదండ్రులు చెప్పట్లేదు, మాకెవరు ఇటువంటి మాటలు మంచి చెప్పట్లేదు, మరి మేము ఎట్లా ఉద్ధరింపబడతామని పిల్లలు అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులు పిల్లల్ని మనం పెంచేదానికి టైం ఉండదు. వాడు కుయ్యమని కొంచెం ఏడిస్తే వాడికి సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. మనకు సెల్ ఫోన్, వాడికి సెల్ ఫోన్, వాడు దాన్ని చూసుకుంటే పెరుగుతాడు. సో దాంట్లో వాడు 24 గంటలు ఫైటింగ్లు చూశాడు. పెద్ద అయిన తర్వాత వాడు కూడా మనతోటి ఫైటింగే చేస్తాడు. ఎందువల్లంటే వాడు చూసిందే అది, వాడు చూసిందే అది. సో అందువల్ల మనం ఏదైనా మంచి నీతి, ధర్మం ఇవి చెప్పాలి పిల్లలకి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యొక్క కర్మని ఎవడో తప్పించుకోలేదు. వీడికి చెప్తే వీడు హరే కృష్ణ, వాళ్ళు చాలాసార్లు చెప్పారంట వీడికి హరే కృష్ణ చేయమని, వీడు వినలేదంట. లాస్ట్కి ఏదో ఎటకారంగా కృష్ణార్పణం అన్నాడు. ఆయన పుష్ప విమానంలో ఎక్కి, ఒరే కృష్ణార్పణం అంటే ఎంత ఫలితం ఉందా, నాకు ముందు తెలియదు, హరే కృష్ణ వాళ్ళు చెప్తుంటే ఊరికినే అనుకున్నాను నేను, అందుకని చెప్పి చేయలేదు, ఇప్పుడు చూడు ఒక్కసారి కృష్ణార్పణం అంటే నాకు ఎంత ఫలితం వచ్చేసేసి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తా పోయాడంట. ఆ స్వర్గంలో పోయి పుష్ప విమానం దిగింది అన్నమాట. ఒక ఉద్యానవనంలో దిగింది. అక్కడ ఎదురుగానే ఒక చెట్టు నిండుకు పూలు పూస్తున్నాయంట. వీడు ఎగిరి పుష్ప విమానంలోంచి కిందకు దూకేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ పూలన్నీ కూడా కోసుకొని చేతిలో పెట్టుకొని కృష్ణార్పణం 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 కృష్ణ, మీరు కూడా అనండి, ఫలితం వచ్చేస్తుంది. కృష్ణార్పణం 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 10 నిమిషాల్లో ఎన్నిసార్లు కృష్ణార్పణం అనగలదా అన్నిసార్లు అనేసాడు. అన్న తర్వాత ఇంద్రుడు వచ్చాడంట. వస్తే ఎరా అబ్బాయి అన్నాడంట. వీడు, ఏం సార్ నా టైం అయిపోయిందా సార్ అన్నాడంట. ఒరేయ్ నువ్వు చాలా తెలియగలోడి రా అన్నాడు. ఏం సార్ అన్నాడంట. ఈ 10 నిమిషాల్లో ఎన్నిసార్లు అనగలితే అన్నిసార్లు కృష్ణార్పణం అన్నావురా, దాని ఫలితం ఏంటి అంటే ఇంక నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, శాశ్వతంగా స్వర్గంలో ఉండదు. నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంకా శాశ్వతంగా స్వర్గంలో ఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే స్వర్గం అంటే ఆనందం. జీవితంలో ఆనందం రావాలా అంటే అసూయ, ద్వేషాలు ఇటువంటివన్నీ పోగొట్టుకొని ప్రేమ తత్వాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్లే ఆనందంగా ఉండగలరు. మరి ఆ ప్రేమతత్వం మనలో ప్రస్తుతానికి లేదు. మనలో ఉండేదంతా కూడా ఏంటి అంటే రాక్షసత్వం ఉందన్నమాట. సో ఇంకొక లాస్ట్ లో ఒక కథ చెప్పేసి నేను ముగించేస్తాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఎంతమంది విన్నారో లేదో తెలియదు. ఒకసారి హనుమంతుల వారికి స్నానం చేయించి డ్రెస్ చేస్తుందంట అంజనాదేవి. ఆయన పుట్టి 7 రోజులు అయిందంట అంతే. అప్పుడు చక్కటి కీర్తన వినిపించిందంట. అప్పుడు తల్లిని అడిగాడు, అమ్మా ఎక్కడి నుంచి వస్తుంది ఈ కీర్తన అన్నాడు. అంటే
అప్పుడు తల్లి చెప్పింది, నారద ముని పాడుతున్నాడు నాయన అని, దేవర్షి నారద ముని. అప్పుడు ఆయన అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. నారదుల వారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత నారదముని అడిగారంట, ఏ హనుమా, 7 రోజులు పుట్టి ఏం చేశావు అన్నాడంట. అంటే, స్వామి, పుట్టగానే చాలా ఆకలిగా ఉండింది, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు పండులా కనిపించాడు, మింగదామని వెళ్ళాను, మూతంతా కాలిపోయింది. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితో యుద్ధం చేశారు. వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చారు నాకు. మరి నా నుంచి నీకేం వరం కావాలా అన్నాడు. అంటే వాళ్ళు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తించు అన్నాడు. సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడు. ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో ఈయన ఇమీడియట్ గా రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ఆయన అట్లా కీర్తన చేస్తూ ఉంటే నారదముని ఒక బండ మీద కూర్చొని ఆ కీర్తన వింటూ ఇంకో బండ మీద వీణ పెట్టాడండి. హనుమంతుడు పాడేటువంటి కీర్తనకి ఆ వీణ పెట్టిన బండ కరిగిపోయి వీణ నీళ్ళలాగా తేలుతూ ఉన్నాడు, పడవలాగా నీళ్లలో. కొన్ని గంటలు అట్లా గడిచిపోతే నారదముని తన్మయత్వంలో ఉన్నాడంట. తేరుకొని నారదముని అన్నాడంట హనుమంతుడితో, హనుమా, ఇంక కీర్తన ఆపేవయ్యా, నేను ఒకే మీడియా పర్సన్ని ముల్లోకాలకి, వార్తలు ఇక్కడివి అక్కడివి చేరేస్తుండాలా, ఒక దగ్గర ఉంటే కుదరని పని, ఇంకా ఆపే కీర్తన, నేను బయలుదేరుతానన్నాడు. కీర్తన ఆపేశాడు. ఎప్పుడైతే కీర్తన ఆపేశాడో ఆ ద్రవ పదార్థంగా మారిన బండ అది మళ్ళా ఘన పదార్థం అయిపోయిందంట. అయిపోయి ఈ వీణ దాంట్లో చిక్కుపోయింది. ఈయన ఎత్తపోతుంటే రావట్లేదు. ఈయన మళ్ళా ఏమన్నాడంటే, హనుమ హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పవర్ఫుల్ పాయింట్. మన హృదయం రాతి హృదయం, అది కరగాలంటే ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, గురుగారు కోపం పోవట్లేదండి నాకు. మనం ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, రాగానే ఏమండే కూరగాయలు తెమ్మా, నన్ను తేలేదా? ఏమండి కూరగాయలు తెమ్మన్నాను కదండి, తేలేదండి. ఇది ఎట్టుంది అది ఎట్టుంది. మరి ఆయన ఏదో లేవే, పని ఒత్తిడి వల్ల తేలేదు, ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాగా, అది ఎట్టుంది. నీకేం తెలుసా ఆఫీస్ లో ఎట్టుంటుందో ఏమో, రాగానే కుంపట్లో పడినట్టు చేస్తావు నా జీవితాన్ని. ఇంకేముంటది వాళ్ళ మధ్యలో హ్యాపీనెస్ చెప్పండి, ఇంకేముంటది చెప్పండి.
దీనికి కారణం ఏంటి? రెండు రాళ్లే, దొందే, ఏడారాయి ఆడారాయి. అందువల్ల రాళ్ళు రెండు కొట్టుకుంటే ఎంత వస్తుంది శబ్దమా? మంట. ఎవరో చెప్తారు మంచిగా, రాళ్ళు కొట్టుకుంటే. సో మనం ఏం చేయాలా? ఆ రాళ్ళని సున్నితమైనటువంటి కోమలమైనటువంటి పుష్పాలుగా తయారు చేయాలి. ఇప్పుడు హనుమంతుడు కీర్తన చేస్తే ఆ రాయి ఏమైంది? కరిగిపోయి నీళ్ళులాగా అయింది. నీళ్ళు ఎట్లుంటాయి? సున్నితంగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. సో అట్లా వీళ్ళిద్దరి హృదయాలు మారాలా. అప్పుడే వీళ్ళు ఎందుకబ్బా హరే కృష్ణ చేయండి హరే కృష్ణ చేయండి అని బలవంతం చేస్తున్నారంటే మా స్వార్థం ఏం లేదు. మీరు రాళ్ళులాగా ఉంటే ఉండండి, నో ప్రాబ్లం. ఒక్కోసారి పక్కింటి వాళ్ళు సలహా ఇస్తున్నారు, కొంచెం మెల్లిగా అర్చుకోండి, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం, వాళ్ళకి ఎందుకు అవకాశం. సో అందుకని కొంతమంది ఇంకోటి కూడా అడుగుతారు, ఏమనంటే గురువుగారు మాల చేయమంటున్నారు కదండి, మీరు ఎంతకాలం చేయాలండి? ఈయన ఉన్నంతకాలం చేయాలండి. మీరు ఎప్పుడైతే ఆపేస్తారో అండి మళ్ళా బండండి, మళ్ళా బండలు కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని స్వామిని చేరుకునేంత వరకు ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో నారదుల వారేమో హనుమంతుడు వెనకాల పడ్డారు మళ్ళా కీర్తన చేయమని. హనుమంతుల వారు ఏం చేశారు? ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెనకాల నారదముని బరిగిస్తున్నాడు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి, మొత్తం ఇల్లంతా తిప్పించేస్తున్నాడు. నారదుల వారు ఏ హనుమ ఆగు ఆగు అన్నారు. ఈయన ఆగట్లేదు. తల్లి చూసింది అంజనాదేవి, ఏం జరుగుతుందా అని. చూసి ఏంటి స్వామి అని నారదముని దగ్గరికి వెళ్ళి నమస్కారం జరిగింది చెప్పాడు. ఈ పిల్లలు చూడమా ఎంత ఆక్తాయో, నా వీణ చిక్కుపోయింది, మళ్ళా కీర్తన చేయమంటే చేయట్లేదు, మొత్తం ఇల్లంతా బరిగి తెచ్చేస్తున్నాడు నాకు, నేను రన్నింగ్ రేస్ చేసి 4 రోజులు అయింది, ప్రాక్టీసే లేదు నాకు అన్నాడు. అప్పుడు హనుమంతుడిని పిలిచింది అంజనాదేవి. ఏ హనుమా వచ్చి నిలబడు, సాధువుతో వెటకారాలు ఆడొచ్చా, ఏంటి నువ్వు చేసేది అని. అమ్మ వెటకారాలు కాదు, మీ నోటి నుంచే విన్నాను, ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, వెటకారాలు కాదు. సో ఈ రోజు నుంచి 3 మహాత్ములు, ఒకరు ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు అమలాపురంలో అడుగు పెట్టారు. ఇది కూడా ఒక పుణ్యతీర్థం. సో ఈ యొక్క సంకీర్తన భవనం తొందరగా ఫినిషింగ్ అయిపోయి మళ్ళా ఇంకో ప్రోగ్రాం పెట్టుకుందాం. అప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను, మళ్ళా సత్సంగం చేద్దాం. సో మీరందరూ కూడా ఈ ఇస్కాన్ సందేశాన్ని మీ హృదయంలోకి తీసుకొని మీరందరూ పాటిస్తూ నలుగురికి చెప్తూ నేను రోజు ఉపన్యాసంలో లాస్ట్ లో ఒకటి చెప్తున్నా, మనం చేసేదంతో ఇతరుల చేత చేపిస్తే ఇంకా ఫలితాన్ని పొందుతాం. భగవంతుడు గీతలో స్వయంగా చెప్పాడు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేశ్వ విదాశతి భక్తి మహి పరాకృత్వం మమే వైశస్సు సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో వాడు నాకు మిక్కిలి ప్రీతి ప్రాప్తుడు, తప్పక నన్ను చేరుకుంటాడు. సో అందువల్ల మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకి దీన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మాక్సిమం ఈ యొక్క సంకల్పం శివానంద నిమాయ ప్రభు చేశారు. దానికి చేదోడుగా మన శ్రీనివాస్ గారు వారు నిలబడ్డారు. మేజర్ డొనేషన్ అంతా కూడా వారే ఇచ్చారనమాట. సో దానివల్ల ఇదంతా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది పూర్తవుతుంది. సో అందుకని మీరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క తత్వాన్ని హృదయంలోకి తీసుకొని మీరు హరే కృష్ణ మంత్రం జపిస్తూ, తర్వాత 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటికి దూరంగా ఉంటూ సమాజాన్ని ఈరోజు పీడించేటివి ఇవేనమాట. మీరు అనుకోవచ్చు, గురుగారు మేము మద్యం లేదు, వ్యభిచారం, జూదం అవన్నీ ఉండవు,
కానీ అదే వదిలేస్తామండి. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్స్ సంఖ్య పెరుగుతూ ఉంది, క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. క్యాన్సర్ డే రోజు మీరు టీవీ పెట్టుకొని చూడండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాంసభక్షణ వల్లనే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. సో అందువల్ల ఇవన్నీ రీసెర్చ్లు ఇవన్నీ చేయకముందే మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పి. సో అందువల్ల అన్ని రోగాలకి మాంసభక్షం, చైతన్యం కూడా. ఇప్పుడు సాధు జంతువుల దగ్గరికి వెళ్తే అది ఒక రకం చైతన్యం ఉంటుంది. మీరు సింహం దగ్గరికి గుడ్ మార్నింగ్ సింహం అంటే వెళ్ళదు, అదేం చేస్తుంది అంటుంది. ఏంటమ్మా నేను గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు గౌండ్రిస్తున్నావు అంటే దాని స్వభావం అది, దాని స్వభావం అది. ఇప్పుడు అందుకే మనుషుల మధ్యలో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా సామరస్యంగా మాటలు లేవు, అంత గాడ్రింపు లేవు. ఎక్కడన్నా సభ పెట్టినా కానీ పలాని వాళ్ళ గర్జన అని పెడుతున్నారు, అందరూ సింహాలు అయిపోయారు, అందుకని గర్జన అని టైటిల్ పెడుతున్నారు అనమాట. సో అందువల్ల మనుషుల్లో ఆ మృగత్వం పోవాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మనం. సో అందువల్ల ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ శాకాహారంలో బోల్డన్ని మంచి పదార్థాలు తీసుకొని హ్యాపీగా తినచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో అందువల్ల ఈ 4కి దూరంగా ఉంటూ హరే కృష్ణ మంత్రం చేస్తూ రెగ్యులర్ గా సత్సంగంలో పాల్గొని మీ చైతన్యంలో మార్పు తీసుకొని వచ్చి ఇతరుల చైతన్యంలో కూడా, నేను ఇందాక చెప్పాను ఇతరులకు ఇచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి రోజు ఉపన్యాసం ఇచ్చేవాడంట, ఒక బస్ డ్రైవర్ ఉండేవాడంట, ఇద్దరు ఒకే రోజు పోయారంట. యమధర్మరాజు వచ్చాడు, వచ్చి బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు, ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు అన్నాడు. ఆ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చింది, నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్రాల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడట, ఉపన్యాసం చెప్పేవాడివి కానీ భగవంతుడి గురించి ఒక ముక్కు కూడా చెప్పేవాడి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, నేను ఇంద్రుణ్ణి నేను చంద్రుణ్ణి అది ఇది అని చెప్పి. కానీ ఆ బస్సు డ్రైవరు చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. కానీ ప్రయాణికులందరూ కూడా భయంతో, వాడు జుమ్మని టర్నింగ్ లో దిగితే భయంతో ప్రయాణికులు కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్ నామం చేపించాడు వాడు, అందుకని వాడు వైకుంఠానికి వచ్చాడు. సో చైతన్య మహాప్రభు చెప్పారు, యారేదేకి తారే కహే కృష్ణ ఉపదేశం, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుని ఉపదేశాలు చేయండి, కృష్ణుని గురించి చెప్పండి, తద్వారా సమాజంలో శాంతియుతమైన వాతావరణాన్ని మనం నెలకొల్పొచ్చు. అందరూ కూడా సాత్వికంగా తయారైతే. నేను లాస్ట్ టైం చెప్పాను, మీకేమని అన్నాను, ఆధ్యాత్మిక చింతన ఎటువంటి పాజిటివ్ థింకింగ్ తీసుకొని వస్తుంది. ఏకనాథ్ బాబా అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పందెం కాశాడు, ఆయన శాంత స్వరూపుడని పెద్ద టైటిల్ కొట్టేస్తున్నాడు, ఆయన కోపం వచ్చేటట్టు చేస్తే 10,000 వరహాలు పందెం ఇస్తాను అన్నాడు. ఈ పందెం కాసిన వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ఏకనాథ్ బాబా జపం చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన మీద ఉమ్మూసాడు. ఆయన వెళ్ళి గంగలో పోయి స్నానం చేసి వచ్చి మళ్ళా జపం చేసుకున్నాడు, మళ్ళా ఉమ్మూసాడు, మళ్ళా గంగలోకి పోయి స్నానం చేసి వచ్చి మళ్ళా జపం చేసుకున్నాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో పోయి స్నానం చేసి వచ్చాడు, పల్లెత్తు మాట్లాడలేదు. వీడికి పాశ్చాత్తాపం కలిగింది. ఆ ఏకనాథ్ బాబా కాళ్ళ మీద పడిపోయి, నేను చేసిన తప్పిదానికి క్షమించండి అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా ఏమన్నాడంటే, నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు. నేను ఇన్నిసార్లు అపరాధం చేస్తే ఉమ్మూసి రుణం అంటారు ఏంటండి అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా అన్నాడు, 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించారు, నీ రుణాన్ని ఏ రకంగా తీర్చుకోగలను. ఆధ్యాత్మిక చింతన వల్ల ఇటువంటి వినయము, విధేయత, ఒక రకమైనటువంటి క్షమాగుణము, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దానివల్ల సమాజంలో అందరూ ప్రేమగా ఉంటారు. అంతేగాని ఆమె ఒక్క తన్నుదంటే 2 తన్నులు దంతాను, ఇది కాదు కావాల్సింది, ప్రేమ కావాలి. వ్యక్తులు ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా సుఖంగా లేరు అంటే కారణం వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్లే ఆ ప్రేమ వస్తుంది అన్నమాట. సో అందువల్ల మీరందరూ ఇస్కాన్ తత్వాన్ని హృదయంలో తీసుకొని మీరు పాటిస్తూ దీన్ని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి మనం చేరవేయగలం అనేటువంటి దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే అప్పుడు అమలాపురంలో, అమలం అంటే స్పాట్లెస్, మచ్చలేనటువంటి, అంటే అమలాపురం అంటే అర్థం ఏంటి అంటే మచ్చలేని పురం అంటారు.
కానీ ఇప్పుడు అన్ని మచ్చలే ఉన్నాయి. సో నిజమైన ఆ పేరుకి సార్థకత తీసుకురావాలంటే అమల అంటే స్పాట్లెస్, మచ్చలేని. అప్పుడు కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరూ పాటిస్తే అప్పుడు అమలాపురం అనేటువంటి పేరుకి సార్థకత ఏర్పడుతుంది. చేకూరుద్దామా సార్థకత? ఎట్లా చేకూరుద్దాం? ప్రవచనం అయిపోయిన తర్వాత కొంతమంది వస్తారు నా దగ్గర, గురువు గారు మీరు చెప్పినవన్నీ భలే ఉన్నాయండి, అందరూ పాటిస్తేనండి భలే ఉంటుందండి. నువ్వు పాటిస్తావా? అదే నా ఒక్కడి వల్ల ఉపయోగం లేదండి, అందరూ పాటిస్తే భలే ఉంటుందండి. అందరూ అట్ట అనుకుంటే ఎవరు పాటించారు? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. దురదృష్టం ఏంటి అంటే చెడుకు మాత్రం ఇమీడియట్ గా తీసేసుకుంటారు, మంచికి అంత సామాన్యంగా తీసుకోరు. ఏమాయ్ రెడీనా? 10 నిమిషాలు? ఓ నాకు ఇంకో 10 నిమిషాలు ఇచ్చారు. సో మంచికి ప్రాముఖ్యతనివ్వరు. దీనికి ఒక మంచి కథ చెప్తాను మీకు నేను. రామాయణంలో రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఉంటే రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పారు, వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకుందాము, నువ్వు వెళ్ళి అడుగు, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇమ్మని అని చెప్పారు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు. మరి అన్నగారు చెప్పారు కదా, గౌరవంతో వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడి తల పక్కన కూర్చున్నాడు. కూర్చొని, ఓరి దుర్మార్గుడా, ఓరి నీచుడా, ఓరి నికృష్టుడా, నువ్వు చాలా దుర్మార్గుడివి, అయినా ఏదో జ్ఞానం ఉంది నీ దగ్గర, కొంచెం జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇవ్వు అన్నాడు. అట్ట అడిగితే ఎవడని చెప్తాడు. రావణాసురుడు తల దింపుకున్నాడు, ఏం మాట్లాడలేదు. వెళ్ళిపోయి చచ్చేటప్పటికి కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞాన సారం ఏమి ఇవ్వలేదు. పరమాత్మ ఆయనకి తెలియదు ఏముండదు చెప్పండి. నువ్వు ఎట్లా అడిగావు బాబు అన్నాడు లక్ష్మణుడు. ఇంత అడిగాను అన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదు, ఎవరి దగ్గర నుంచన్నా జ్ఞానం తీసుకుంటామంటే అతను గురువు, మనం శిష్యులం, నీకు నేర్పిస్తాను రా అని చెప్పి కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళారు. రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నారు, 2 చేతులు జోడించారు. దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, అయినా నా భార్యను అపహరించడం వల్ల నీకు యుద్ధం చేశాను, గొప్ప అనుభవజ్ఞుడివి, జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుంటాను, ప్రపంచానికి ఇస్తానన్నాను. అప్పుడు రావణాసురుడు అసురు నయనాలతోటి, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది, నేను చెయ్యని అపరాధం లేదు, అటువంటి అపరాధిని నా పాదాల దగ్గర కూర్చొని దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, ధర్మానికి ప్రభు, జ్ఞానానికి ప్రభు, జ్ఞాన సారం నన్ను అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే కారణం ఏముంది స్వామి. జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒక్కటే, ఏంటది అంటే మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునే దానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి ఇవ్వడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఎటువంటి దుస్థితి ఏర్పడిందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం. ఇప్పుడు మేము ఇస్కాన్లో ఏం చెప్తున్నాం, ఇవన్నీ వద్దురానైనా, చెడు మానేయండి, మంచిగా ఉండండి, మీ ఉద్యోగము వ్యాపారము ధర్మంగా చేసుకోండి, రోజులో కొంత సమయం మిగులుతుంది, దాన్ని చెడు కోసం వినియోగించకుండా మంచి కోసం ఇవి చెప్తున్నాం. కానీ బయట ప్రపంచంలో తాగుడంటే ఖర్చే కదా, వ్యభిచారం, జూదం అన్ని ఖర్చే కదా. వీటన్నిటి వల్ల ఆరోగ్యం పోతుంది, డబ్బులు పోతాయి, సంఘంలో విలువ పోతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, మృత్యువుని మనం కొని తెచ్చుకుంటున్నాం డబ్బులు పెట్టి. కానీ వాటికి ఉత్సాహం చూపిస్తారు. మంచి పనులు చెప్తే నేను ఎప్పుడు చూస్తాను ప్రవచనంలో కొంత తమాషగా అట్లా ఇట్లా జోకులు, కొంచెం అది కథలు అవి చెప్తే బాగానే వింటా ఉంటారు. వ్యసనాలకు దూరంగా ఉండాలా, మంత్రం జపం చేయాలా, చెడుకు దూరం, ఇటువంటివి చెప్తే భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు, సైకిల్ చేసుకుని లేచాడు. ఎవరి కోసం చెప్తున్నాం? ఇందాక మా రాజుగారి మంత్రికి మంచి మంచి ఏర్ మీ సంచిలో వేసుకుంటారా అన్నాడు, వాళ్ళు వేసుకోలేదు, ఎవరు నష్టపోయాడు? వాళ్ళే కదా నష్టపోయింది. సో మంచి పాటించకపోతే మీ సంచిలో చెత్త నింపుకుంటున్నారు, దాని పర్యవసానం రేపు దాన్ని మీరే అనుభవించేది. ఇది అర్థం చేసుకోవాలా?
సో ఎవరికన్నా సమాజంలో ఏదైనా సేవ చేయాలా అంటే అన్నిటికన్నా ఉత్తమమైన సేవ ఏంటి అంటే, నువ్వు డబ్బులు ఇవ్వు, ఖర్చు అయిపోతాయి, మళ్ళీ వాడు అడుక్కుంటూ కూర్చుంటాడు. వాడు ధర్మం పాటించేటట్టు నువ్వు చెయ్యి, రోజు అందరికీ ఇచ్చేవాడు ఆ భగవంతుడు వాడికి ఇస్తాడు. నువ్వు ఇస్తే ఒక లిమిటేషన్ ఉంది, ఈ రోజు ఇవ్వగలరు, రేపు ఇవ్వగలరు. కానీ భగవంతుడు ఇస్తే వాడు 2 చేతులు సరిపోవు. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడంటే వాడు ధర్మంగా నడుచుకున్నప్పుడు ఇస్తాడు. ఎవరైనా తండ్రి పిల్లోడికి పాకెట్ మనీ కట్ చేస్తాడు. 2 పిల్లలు ఉంటారు, ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. మంచోడికి ఇస్తాడు, చెడ్డోడు ఆ డబ్బులు తీసుకెళ్లి సిగరెట్ కొనుక్కున్నాడు, ఆ డబ్బులు తీసుకెళ్లి క్లాస్ అయిపోయి సినిమాకి పోయాడు. ఇవన్నీ తండ్రికి తెలిసే అన్ని కట్ చేసేస్తాడు. భగవంతుడు కూడా వీడికి ఇస్తే దుర్వినియోగం చేస్తాడంటే వాడికి కట్ చేస్తాడు. ధర్మంగా ఉండే వాడికి ఇస్తాడు, ధర్మంగా ఉండే వాడికి ఇస్తాడు. సో ఆ ధర్మాన్ని ఆచరించేటట్టుగా మనుషుల్ని మనం మార్గదర్శకం ఇవ్వాలా. సో అందువల్ల ఇక్కడ ఇస్కాన్ సంస్థ ఏంటి అంటే ఏదో అన్ని సంస్థల్లాగా అదేదో ఒక వ్యాపారమో లేకపోతే ఇది కాదు. మానవాళ్ళలో మార్పు తీసుకురావడానికి స్వామి ప్రభుపాదులు వారు 70 సంవత్సరాల వయసులో విశ్వమంతా తిరిగి ఆయన ఒక సంకల్పం చేసి ఈ సంస్థను స్థాపించాడు. మేము కూడా ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకుని వచ్చి ఒక మంచి మార్గాన్ని చూపించి సత్ప్రవర్తనలతోటి సమాజంలో సక్రమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా వ్యక్తుల్ని తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క సంస్థ ఇక్కడికి వస్తుంది. మీరందరూ కూడా ఆదరించండి, మీరు దీన్ని స్వీకరించండి. దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా కృషి చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ప్రతినిత్యం జపించండి.